ఎల్లమ్మ. అలాగే నితిన్తో బలగం డైరెక్టర్ బలగం వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్టు ఫైనల్ చేశాం. బలగం చిత్రంతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు కమెడియన్ జబర్దస్త్ వేణు. తెలంగాణ నేపథ్యంలో కుటుంబ అంశాలను మేళవిస్తూ భావోద్వేగాలే ప్రధాన అంశాలుగా రంగరించి తీసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించి శభాష్ అనిపించాడు. అయితే 2023 సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇగో మంచి కొట్టాలే నా మనవని పెళ్లి మరి మనవని పెళ్లిలో నీ పెళ్లిలో. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరిలో గ్రామాన ఊరి ప్రజలు తెరలు కట్టి ఈ సినిమాను చూశారు. దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు ఎంతో గొప్ప స్థాయిలో ఆదరించారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సినిమాల్లో బలగం బాహుబలి లాంటిదని సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మాకు షాక్ ఇస్తే ఎలా చెప్పు, అంత సినిమా బాగా చేసేసి కేవలం 3 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంతకు మించి చాలా రెట్లు లాభాలు నిర్మాత దిల్ రాజుకు అతని సంస్థకు తెచ్చిపెట్టింది. ఇన్నేళ్లకు అల్లుడు ఇంటికి వస్తే ఎట్లా మసులుకోవనో గబ్బోరని తెలిసినంత కూడా ఇబ్బాడు కావడం తెలుసు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో పలు విభాగాల్లో అవార్డ్స్ సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక రాబోయే 2023 జాతీయ అవార్డుల జాబితాలో కూడా ప్రాంతీయ భాషా చిత్రం బలగం మరిన్ని అవార్డులు సొంతం చేసుకునేందుకు రెడీగా ఉందని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వేణు తన 2వ చిత్రంగా బలగానికి మించిన కథతో మరో గ్రామీణ నేపథ్యం చుట్టూ సాగే గొప్ప డివోషనల్ కథని సిద్ధం చేశాడని, ఇందులో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సాంప్రదాయ సాంస్కృతిక అంశాలు పొందుపరిచాడని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథ మునుపెన్నడూ రాని విధంగా తెలంగాణ ప్రాంత నేపథ్యానికి తగ్గట్టుగా కళాకారుల జీవన విధానాన్ని, వారి కష్ట నష్టాలను, భావోద్వేగ సన్నివేశాలతో పాటు అద్భుతమైన సంగీతాన్ని జోడిస్తూ కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఇక ఈ కథని చాలా రోజుల క్రితమే హీరో నానికి వినిపిస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రానికి అతను అంగీకరించలేదని వేణు కూడా చెప్తాను. వేణు కూడా ఈ డిస్కషన్ అలా పెద్దదయ్యి తెలియకుండా ఎలా వెళ్ళిపోయిందో బయటకు వెళ్ళిపోయింది. దీంతో ఈ సినిమా కథని తర్వాత నితిన్కి వినిపిస్తే అతనికి బాగా నచ్చి వెంటనే చేస్తానని అంగీకరించినట్లు సమాచారం. అలాగే నితిన్తో బలగం డైరెక్టర్ బలగం వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్టు ఫైనల్ చేశాం. ఇదే విషయాన్ని తాజాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఆయన ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బలగం వేణు నితిన్ కాంబినేషన్లో ఎల్లమ్మ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకి వెళ్లనుందని తెలియజేశారు. అది 2025లో బిగినింగ్ లో స్టార్ట్ అయ్యి దసరాకు రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాం. ప్రస్తుతం తమ సంస్థలో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, వెంకటేష్ అనిల్ రావుపూడి కలయికలో సంక్రాంతికి వస్తున్నాం. నితిన్తో తమ్ముడు విజయ్ దేవరకొండతో సినిమా, ఆశిష్తో సెల్ఫిష్ సినిమాలు తీస్తున్నామని దిల్ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. విజయ్ దేవరకొండతో రవికిరణ్ తో ఒక సినిమా ఆల్రెడీ ఫైనల్ అయింది. మొత్తంగా ఎల్లమ్మ చిత్రం మాత్రం గొప్ప స్థాయిలో ఉంటుందని, దానికోసం వేణు అన్ని రకాలుగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.